హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీంట్లో మనకి డ్రైవింగ్ అలాగే ఫైర్మెన్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. రేపు మార్నింగ్ 29/03/2025 మార్చి 29 రేపు మార్నింగ్ అయితే మనకి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. దీంట్లో మనకి ఏ జాబ్కి సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి ఇప్పుడైతే మనం వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ చూసుకుంటే మనకు అసిస్టెంట్ రాజ్భాషకు సంబంధించిన పోస్ట్ అనమాట. దీంట్లో మనకి పే లెవెల్ 4 కింద 25,000 నుంచి అయితే 81,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 55,000 వరకు అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఈ జాబ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే మనకు 10th అయితే 60% అయితే మార్క్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే మనకు హిందీ అయితే వచ్చి ఉండాలి ఈ జాబ్కి అయితే. దీంట్లో మనకు 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకు లైట్ వెహికల్ డ్రైవర్ ఏ, దీంట్లో మనకి వెహికల్ డ్రైవర్ అనమాట, లైట్ వెహికల్ డ్రైవర్. దీనికి మనకు క్వాలిఫికేషన్ 10th అయితే పాస్ అయి ఉండాలి. వ్యాలిడ్ LVD డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. 10th పాస్ అయి ఉండాలి, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అలాగే 3 years అయితే లైట్ వెహికల్ డ్రైవర్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. దీనికి పే లెవెల్ 2 కింద 19,900 నుంచి 63,200 వరకు అయితే శాలరీ అయితే ఉంది. దీంట్లో మనకు 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో అన్ని అలవెన్సెస్ అన్ని కలుపుకొని 35,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకు హెవీ వెహికల్ డ్రైవర్కి సంబంధించిన జాబ్ పోస్ట్ అనమాట. దీంట్లో పే లెవెల్ 2 కింద 19,900 నుంచి 63,200 వరకు అయితే మనకు శాలరీ అయితే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మనకి TA HRA అన్ని హౌస్ రెంట్ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 35,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుందన్నమాట. దీనికి మనం 10th పాస్ అయితే సరిపోతుంది. అలాగే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట మనకు దీనికి సంబంధించింది. అలాగే పబ్లిక్ సర్వీస్ బ్యాడ్జ్ కూడా ఉండాలన్నమాట. అలాగే ఒక 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. మినిమం 3 years, మ్యాక్సిమం 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట హెవీ వెహికల్ డ్రైవర్కి అయితే. దీంట్లో మనకు 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఫైర్మెన్, ఇదైతే మనకైతే మ్యాక్సిమం అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఫైర్మెన్కి సంబంధించింది. ఎందుకంటే ఎటువంటి లైసెన్స్ అవసరం అయితే లేదన్నమాట. దీనికి జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. దీనికి పే లెవెల్ 2 కింద 19,900 నుంచి 63,200 వరకు అయితే శాలరీ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ అన్ని అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 35,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. దీంట్లో మనకి SSC పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి టెస్ట్ అయితే ఏదైతే ఉండదు. ఫిజికల్ ఫిట్నెస్ అయితే ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇవైతే చెక్ చేసి మనకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకు 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కుక్ పోస్ట్కి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది కూడా సేమ్ పే లెవెల్ 2 కింద 35,000 వరకు అయితే అలవెన్సెస్ అన్నీ కలుపుకొని దీనికైతే శాలరీ ఉంటుంది. 10th SSC పాస్ అయ్యి అలాగే 5 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట కుక్ లాగా మనం వర్క్ చేయాలనుకుంటే. దీంట్లో మనకి హోటల్, ఏదైనా మంచి పేరున్న హోటల్ లేదా క్యాంటీన్లో మనకైతే 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. దీంట్లో ఒక వేకెన్సీ అయితే ఉందన్నమాట. ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రిజర్వ్ వేకెన్సీ అయితే ఉందన్నమాట, ఇద్దరికైతే. దీనికి సంబంధించిన డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అయితే మనకు వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే వీళ్ళైతే రేపు అయితే అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. అనౌన్స్ చేసిన వెంటనే నేను మీకైతే ఇన్ఫామ్ చేస్తాను. ఈ జాబ్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఇప్పుడు. ఇది మనకు ఇస్రో నుంచి 2025కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్లో మనకి అసిస్టెంట్ రాజ్భాష, కుక్, అలాగే ఫైర్మెన్, డ్రైవింగ్ సంబంధించిన పోస్టులు అయితే ఉంటాయన్నమాట. ఇది మనకు రేపు మార్నింగ్ అయితే మనకు 29th మార్చ్ అంటే రేపు మార్నింగ్ అయితే మనకి నోటిఫికేషన్ అయితే వీళ్ళకి సంబంధించిన vssc.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ అవ్వబోతుంది. రిలీజ్ అయిన వెంటనే నేనైతే మీకైతే ఇన్ఫామ్ చేస్తాను. తొందరగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు 1st April నుంచి అయితే మనకైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అయితే మనకు 15th April రోజు మనకు లాస్ట్ అప్లికేషన్ డేట్ అనమాట. దీంట్లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ అయితే మనకి నోటిఫికేషన్లో అయితే అనౌన్స్ చేయాల్సి ఉంది. నేను రేపు మార్నింగ్ అయితే నేను మీకైతే ఇన్ఫామ్ చేశాను అనమాట. వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, www.vssc.gov.in. ఈ వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. మనకు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఎలా వేసుకోవాలంటే ఫస్ట్ మనం వీళ్ళకి సంబంధించిన ఈ అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిజిస్టర్ అవ్వాలన్నమాట. మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ద్వారా అయితే మనం అయితే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది.
రిజిస్టర్ అయిన తర్వాత మన అప్లికేషన్ అయితే ఫిల్ చేసి అలాగే వాళ్ళు అడిగిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మనం అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేసిన తర్వాత అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అది మనం ప్రింట్ చేసి మనం మన దగ్గర అయితే సేవ్ చేసుకోవాలన్నమాట. తర్వాత దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకుంటే ఫస్ట్ మనకైతే రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. డ్రైవర్కి కుక్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ ఉంటాయి అన్నమాట. డ్రైవర్కి సంబంధించిన డ్రైవింగ్ సంబంధించింది అలాగే షెఫ్కి సంబంధించిన కుక్ టెస్ట్లు అయితే ఉంటాయన్నమాట. దీనికి స్కిల్ టెస్ట్ వాళ్ళ స్కిల్స్ అయితే టెస్ట్ చేస్తారన్నమాట. అలాగే ఫైర్మెన్కి సంబంధించిన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ జరుగుతారు, తర్వాత మెడికల్ టెస్ట్లు అయితే చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు పోస్టింగ్ అయితే ఇస్తారన్నమాట. రేపు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే నేనైతే మీకైతే మన ఛానల్లో అయితే వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.